ఏంట్రా మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా? సార్. నువ్వు ఆ శివాగాడి ఫ్రెండ్ కదా? సార్. ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి విషయం? ఏదన్నా ప్లాన్ వేసారా? సార్ ఒక చిన్న డీల్ సార్. ఏయ్ నీకు నాకు డీల్ ఏంట్రా? వెళ్ళా. సార్ 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 ఒకసారి చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా బొక్కలేసి మక్కలు ఎరగదీస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి? సార్ వాడు చాలా మంచివాడు సార్. రేయ్ మీ వాడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి? పో. సార్ ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్. మా వాడు చాలా మంచివాడు సార్. ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రేయ్ మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా మీ వాడిని నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్ సార్ ఎంత ఉంది ఇందులో? సార్ ఒక 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు. సార్ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు. ఏయ్ ఇలా రా. డీల్ ఓకే చేశా. పొద్దున్నే అలారం మోగుతుంది. ఏదన్నా తేడా వస్తే నీకు ప్రమాదం, నాకు ప్రమాదం. బట్ తప్పించుకున్న తర్వాత బయట ప్రపంచానికి చాలా చాలా దూరంగా ఉండు. చాలా జాగ్రత్త. రై ఆపండి. రై అక్కడ సంచులు ఉన్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. బండాపు టాయిలెట్ వస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ రే రే శివ, శివ ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసిండు కదరా. ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒక్కసారి కూర్చోరా ప్లీజ్, కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు, సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా, ఆ చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది.
అలాంటిది మనకు తెలియకుండా ఎవరే ఉంటారా? రే అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా. ప్రేమే కాదు, పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలారా? రే శివ, ఒక్కసారి గుర్తెచ్చుకోరా. కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా. లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడో లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా. అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందిరా? రే ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా. ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. ఫాలో నేను సున్ను ఆ, బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రా. అవునా? ఎప్పుడురా? ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? వాడు బైక్ బైక్ నెంబర్ గుర్తెచ్చుకో. టిఎస్ 26 బి ఇంకా 7343. ఈ ఒక్క క్లూ చాలరా వాడిని పట్టుకోవడానికి. హలో చెప్పరా చిన్న. రే, ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను. ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా, ఒక 5 minutesలో. ఓకే. ఆ. బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే అడ్రస్ వచ్చేసి ఓకేరా, థ్యాంక్ యూరా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రే వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా. పద, ఇది ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి. ఎవరు? TS 26 B7343 బైక్ నీదేనా? నాదే. అయితే ఏంది? పదరా స్టేషన్కి. సార్ సార్ ఏమైంది? యాక్సిడెంట్ చేసి వచ్చి దర్జాగా ఇంట్లో కూర్చొని మెక్కుతున్నారా? నీ వల్ల చిన్న పాప చనిపోయింది అక్కడ. యాక్సిడెంటా? నా సంబంధం లేదు సార్. 4 months బ్యాక్ పీరియడ్ పైన బైక్ తీసుకెళ్ళాడు సార్. ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని. నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ పేటర్ ఎవర్రా? పీటర్ అంటే తెల్లగడ్డం ఉంటుంది ఆడేనా? అదేనే సార్. ఎక్కడ ఉంటాడు? పక్క గలీలో ఉంటాడు సార్. చూపిస్తావా? చూపిస్తా సార్, పదండి. ఒక్క నిమిషం, అదే పీటర్ బైక్. నువ్వు ఎక్కడే ఆగరా. కోన్ ఈ టైంలో ఎవడ్రా? కోన్ పీటర్ అంటే నువ్వేనా? నా ఇంటికొచ్చి నా గురించి అడుగుతున్నావు, ఎవడ్రా నువ్వు? నా ఫ్రెండ్ ఎందుకు ఫాలో అయ్యవరా?
ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాత శివన్ కావాలనే వాంటెడ్లీ ఆ అమ్మాయిని చంపలేదని మాకు అర్థమవుతుంది సార్. కానీ శివన్కి తెలియకుండా తన చేతే ఎలా చంపించారు సార్? మీరేమనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి హిప్నటైజ్ చేసింటారు. ఒకవేళ హిప్నటైజ్ కాకపోతే శివన్ ఏదైనా దయ్యం ఆవహించి ఉండొచ్చు సార్. అది కాకపోతే మేబీ బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది సార్. హిప్నటిజం, డెవిల్, బ్లాక్ మ్యాజిక్. సార్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సార్. అసలే ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి సార్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం. చెప్పి 1 అవర్ అవుతుంది కదా. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్.